భారీ వేసవి వేడి భూమిని కాల్చేస్తోంది. చెరువులు ఎండిపోయాయి, గడ్డి వాడిపోయింది. అడవిలోని జంతువులు నీటికి తీవ్రంగా తహతహలాడుతున్నాయి. సింహం, ఏనుగు, కోతి, జీబ్రా ఒకచోట చేరాయి. ఇలా ఉంటే మనం బతకలేము, నీరు వెతకాలి అని వారు నిర్ణయించుకున్నారు. వేడి గాలులు వీచుతున్నాయి, ఎండ మండుతోంది. అయినా వారు ఆశ వదలకుండా ముందుకు నడిచారు. చిన్న జంతువులు బలహీనంగా మారాయి. ఇంకా నీరు దొరకకపోతే అని కోతి భయపడింది. అందరి హృదయంలో నిరాశ పెరిగింది. ఆ సమయంలో ఒక కొండపై దయతో నిండిన రూపం కనిపించింది. ఆయన యేసు ప్రభువు. ఆయనను చూసి జంతువుల హృదయాల్లో శాంతి నిండింది. భయపడకండి, విశ్వాసంతో ముందుకు రండి అని యేసు వారిని 2 రాళ్ల మధ్య దారిలో నడిపించారు. అక్కడే ఒక స్వచ్ఛమైన నది ప్రవహిస్తోంది. చల్లని నీరు మెరిసిపోతోంది. జంతువులు ఆనందంతో పరుగెత్తి నీరు తాగాయి. వారి శరీరాలకు బలం తిరిగి వచ్చింది. యేసు కనిపించకపోయినా ఆయన చూపిన ఆశను వారు ఎప్పటికీ మరచిపోలేదు. My children, be at peace. My blessing is upon you. Peace be with you, my beloved creatures.